రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దీనికి తోడు న్యూ ఇయర్ సంబరాల కోసం ఇప్పటికే వేలాది మంది అనుమతులు తీసుకుంటున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో పెద్ద సంఖ్యలో పార్టీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జనం గుమిగూడితే అందులో ఏ ఒక్కరికి కరోనా ఉంటే పరిస్థితి ఏంటి? కాగా కరోనా కొత్త వేరియంట్ JN1 రోజురోజుకి పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనాతో 5గురు మృతి చెందగా రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. టెస్టులు పెంచాలని పలు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, మొత్తానికి December 31st నైట్ అవసరమా? ఒకటే సింగిల్ లైన్ అజెండా ఒకటే, December 31st నైట్ అవసరమా? ఎందుకు అంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, పోనీ ఇదే సంవత్సరానికి సంబంధించి సంబరాలు కావాలనుకుంటే తెలుగు సాంప్రదాయం ప్రకారము జరుపుకోవచ్చు, అది వేరు. కానీ కమింగ్ 31st ఏదైతే ఉందో 31వ తేదీ రాత్రి అందరూ గుమికూడి సంబరాలు చేసుకోవడం ఎంత అవసరమా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్గానే మారింది. ఏ ఒక్కరికైనా ఆ పార్టీలకు వచ్చేటటువంటి వాళ్ళలో ఒక్కరికి కరోనా ఉంటే కథం, ఇంకా దానికి ఇంకెటువంటి మాట లేదు, ఇంకేం మాట్లాడుకోవడం లేవు. ఒక్కడికి చాలు, అక్కడికి వచ్చిన వాళ్ళలో కరోనా ఉంటే ఒక 10 మందికి 20 మందికి అలా స్ప్రెడ్ అవుతుంది. ఆ పార్టీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్తారు కదా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కొంతమందికి. అంటే ఒక్క జస్ట్ 31st నైట్ చేతిలో గ్లాసు పట్టుకొని ఇలా తందనాలాడి ఆ డ్యాన్స్ ఏదైతే చేస్తారో అది చేయడం వాళ్ళ పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం. కానీ బిహైండ్ ఏముంది అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యవహారం. కరోనా చాలా అంటే చాలా సైలెంట్గా తన పంజా విసరడానికి సిద్ధంగా ఉంది. అందుకోసం అనేసి ఇటువంటి పార్టీలు ఏర్పాటు చేయకుండా ఉంటేనే ఎంతో ఉత్తమము. చేతిలో గ్లాసు పట్టుకొని ఎంజాయ్ చేస్తే అదే చేతికి మళ్ళీ సెలైన్ పెట్టించుకోవాలి, అదే చేతికి మళ్ళీ ఇంజక్షన్లు ఎత్తించుకోవాలి. ఇది చాలా కీలకం, నిజం చెప్తున్నాము. ఆ రోజు ఏదైతే 31st నైట్ రోజు ఇలా గ్లాసులు పట్టుకొని ఇలా మందు ఆగి సంబరాలు తీసుకుంటామో అదే చేతికి మళ్ళీ సెలైన్ ఎక్కించుకోవాలి, అదే చేతికి మళ్ళీ ఇంజక్షన్లు వేయించుకొని కరోనా పేషెంట్గా మారిపోవాల్సి వస్తుంది. సో ఒక్కటే, చాలా సింపుల్గా ఈ సంవత్సరం జరుపుకోకపోతే జాగ్రత్తగా ఉండి ఇళ్లలో జరుపుకుంటే హ్యాపీ. ఇలా కాదని వచ్చే సంవత్సరం జరుపుకుంటే ఇంకా వెళ్ళను గుడ్. కానీ ఈ సంవత్సరం ఏదైతే అదైంది, వెళ్దాము జరుపుకుందాము అనుకుంటే మాత్రము రాబోతున్న రోజుల్లో ఇంకా మాటలు ఏం చెప్పుకోవడానికి లేదు. జస్ట్ హాస్పిటల్ వెళ్ళడం తప్ప, అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్ప. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. నమోదవుతున్న కేసుల సంఖ్య ఇప్పటి వరకు 4000 పైన కేసులు వచ్చాయి. ఒక ఫస్ట్ రోజు చూసుకుంటే మనం ఒక 4-5 డేస్ బ్యాక్ చూసుకుంటే, 4-5 డేస్ బ్యాక్ చూసుకుంటే చాలా తక్కువగా ఉన్నాయి కేసులు. కానీ వితిన్ డేస్లోనే 4000కు చేరుకున్నాయి. అంటే 4000 దాటిపోయి ఆల్రెడీ కరోనా కేసులు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఒకవేళ మీరు వెళ్ళిన పార్టీలలో ఎవరికైనా కరోనా ఉండి ఆ లక్షణాలు ఉంటే మాత్రము అక్కడే అందరూ తిరుగుతారు, అక్కడే డ్యాన్సులు వేస్తారు, అదే బట్టలు పట్టుకుంటారు, అదే ఫుడ్, అందరూ అంతా అదే ఉంటుంది. సో ఇంకా పెద్ద ఏం అవసరం లేదు. అంటే ఫ్రీగా మనమే ఏదైతే టికెట్లు కొనుక్కొని వెళ్ళి డబ్బులు పెట్టి మరి కరోనాను మన ఒంటికి అంటించుకోవడానికి సిద్ధమవుతున్నాము. మనమే డబ్బులు పెట్టి అక్కడికి వెళ్ళి మొత్తం ఎంజాయ్ చేసి ఆ ఎంజాయ్లో కరోనాను మనతో పాటు మన ఇంటికి తెచ్చుకుంటున్నాము. సో ఇక ఒకటే, సంబరాలు చేసుకోవడంలో తప్పు లేదు. చేసుకునే సంబరాలు ఇంట్లో అయినా చేసుకోవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్తో అయినా చేసుకోవచ్చు. అంతేగాని రోడ్లపైకి వచ్చేసి ఏదో ఒక గ్యాదర్ అయిపోయి జనాలందరూ గుమికూడి ఒక చోట చేసుకుంటే ఇంకా దానికి కరోనాని మనమే పెంచి పోషించినట్టు అయిపోతుంది. డెఫినెట్గా గతంలో మనం చూసినటువంటి వెదర్ ఏదైతే ఉందో, కరోనా వచ్చినప్పుడు లాక్డౌన్, ఆ లాక్డౌన్ టైంలో ఎవరి ఇళ్లలో వాళ్ళే బయటికి వెళ్ళలేక, ఏమీ చేయలేక, కొనలేక, తినలేక, ఏమి తాగలేక అన్నీ కూడా మనం చూసాం. ఇంకా అంతకు మించి అయితే మనం ఏమీ చూడలేము. అటువంటి పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ December 31st ఏదైతే ఉందో, ఈ 31st నైట్ అనేది ఓకే జరుపుకోవద్దు అని కాకుండా జరుపుకోండి. ఎలా జరుపుకోవాలనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఎలా అంటే ఇళ్లలో జరుపుకోవడము, లేదా కాస్త ఓపిక పడితే తెలుగు సంవత్సరం రోజు జరుపుకోవడం అనేది ఇంకా ఉత్తమము. అప్పుడు సిచ్యువేషన్ కొంత మారచ్చు. అలా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ December 31st మాకు ఇంపార్టెంటు,
అనుకుంటే ఇంకా ఆ దేవుడు కూడా ఎవరిని అయితే రక్షించలేడు. డెఫినెట్గా కరోనా నిర్మూలనకు ఒకవైపు ఈరోజు కాసేపటి క్రితమే కేంద్రం చాలా క్లియర్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మొత్తం అన్ని రాష్ట్రాలను కూడా అలర్ట్ చేశారు. వాళ్ళు కూడా ఒకవేళ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేకపోలేదు. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కేసెస్ పెరుగుతున్నాయి. మోర్ ఓవర్ ఉత్తర ఆంధ్ర కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో కూడా అంటే ఏపీ వైపు ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో చాలా కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతో ఉత్తమము. 31st నైట్ని అవాయిడ్ చేయడము చాలా అంటే చాలా మనకు, మన కుటుంబ సభ్యులకు, జనాలకు అందరికీ కూడా 31st నైట్ని అవాయిడ్ చేసి ఇళ్లలో జరుపుకోవడం అయితే ఉత్తమం అని అయితే మనం చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.